నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ప్రత్యేక హోదాపై విపక్షాల వాదనలు తప్పుపట్టిన చంద్రబాబు ప్యాకేజీకి మించిన ప్రయోజనాలేంటో చెప్పాలని విపక్షాలకు సూటి ప్రశ్న మరో 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తరించనున్న నైరుతి రుతుపవనాలు ప్రణాళికాబద్ధంగా వాన నీటిని ఒడిసి పట్టాలని అధికారులకు చంద్రబాబు పిలుపు రైతులు కమతాలు పంటల వివరాలతో తెలంగాణలో సిద్ధమవుతున్న వ్యవసాయ శాఖ నివేదిక ఈ నెల 10 కల్లా సర్వే పూర్తికి చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా స్పిల్వే డయాఫ్రమ్ వాల్ పనులు ఈ నెలలోనే కాపర్ డ్యాంకు శ్రీకారం వచ్చే 8 ఏళ్లలో ఐటీలో 35 లక్షల కొత్త కొలువులు భవిష్యత్తు నైపుణ్యాలను నేర్చుకుంటే ఉద్యోగాలకు ఢోకా లేదన్న నాస్కామ్ మాజీ చైర్మన్ జీఎస్ఎల్వి మార్క్ 3 విజయంతో ఇస్రోలో నూతన ఉత్సాహం వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో చంద్రయాన్ 2 ప్రయోగం మానవ సహిత అంతరిక్ష యాత్రలకు సన్నాహాలు 2022 నాటికి చేరుకోవాల్సిన లక్ష్యాలను గుర్తించాలని కార్యదర్శులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం వెనుకబడిన 100 జిల్లాల సత్వర అభివృద్ధికి ఆదేశాలు అమెరికాలో మరోసారి విషం చిమ్మిన తుపాకీ సంస్కృతి ఆర్లాండోలో 5 మాజీ సహోద్యోగులను కాల్చి చంపిన ఉన్మాది ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా నష్టం చేకూర్చిన కాంగ్రెస్ నేతలు రాష్ట్రానికి వచ్చి ప్రత్యేక హోదా పేరిట కపట నాటకాలు ఆడాలని చూస్తే ప్రజలు క్షమించరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారిపోతుందంటున్న కాంగ్రెస్ పెద్దలు హోదాకు ప్యాకేజీకి తేడా ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. హోదాలో ఉన్నవేంటి ప్యాకేజీలో లేనివేంటో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వివరించాలని చంద్రబాబు అన్నారు. తానెవ్వరికీ భయపడబోనన్న ఆయన పోలవరం పూర్తి కావడం ఇష్టం లేకే తనపై ఆరోపణలు గుప్పిస్తున్నారని విమర్శించారు. కేంద్రం పరిధిలో ఉన్న ప్రాజెక్టులు 2 దశాబ్దాలుగా పూర్తి కాని విషయం ఆ నేతలకు తెలియదా అని నవనిర్మాణ దీక్ష 4వ రోజు ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు ప్రశ్నించారు. అదనంగా ప్రత్యేక హోదా ద్వారా ఏమొస్తాయో చెప్పమంటున్నాను. మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేయడం కాదు. నేను అడుగుతున్నా, నిన్న కాంగ్రెస్ నాయకులు వచ్చారు, మేము తప్పు చేశామని ఒక్క మాట అయినా చెప్పారా అని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడే ఈ కాంగ్రెస్ నాయకులు వెన్నెముకలు లేని నాయకులు ఆ రోజు ఒక్క నాయకుడు మాట్లాడలేదు. నేను భయపడుతున్నానని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. వీళ్ళ రాజకీయం మొన్న నేర్చుకున్నారు. కానీ ఈ దేశంలో ఎవరైనా సీనియర్ నాయకుడు ఉన్నాడంటే అందరికంటే సీనియర్ నాయకుడు నేను ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని గౌరవిస్తాం. దానికి కారణం మనకు నిధులు కావాలి, మనకు పనులు కావాలి. పోలవరం ప్రాజెక్టు మనం తీసుకొని పనులు చేస్తున్నామంటే కారణం ఇక్కడేదో లాలూచబడి కమిషన్ల కోసం చేశారని చేతగాని మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మీ ఉద్దేశం ఈ ప్రాజెక్టు కేంద్రంలో ఉండాలి, ఈ ప్రాజెక్టు రాకూడదు, ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదు. బాగుపడితే చూసి ఓర్వలేకపోతున్నారు. మధ్యలో ఆగిపోవాలని వీళ్ళ కోరిక. నైరుతి 2 రోజుల్లో రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఒక్క వర్షపు నీటి బొట్టు కూడా వృధా కాకుండా ఇస్రో సాయం తీసుకుని నీటి నిర్వహణ అంశంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. జలాశయాలన్నింటినీ జియో ట్యాగింగ్ చేయాలన్న ముఖ్యమంత్రి రేపు ఎల్లుండి కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. పట్టిసీమ నుంచి 80 టీఎంసీలకు మించి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తామని, పులిచింతల ప్రాజెక్టులో గరిష్టంగా నీటిని నిల్వ చేసి భవిష్యత్తు అవసరాల కోసం ఉంచాలనుకుంటున్నట్లు వివరించారు. ఈ అక్టోబర్ చివరికల్లా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం 10 పంపు సెట్లను వినియోగంలోకి తీసుకువచ్చి విశాఖ నగరం తాగునీటి అవసరాలకు, పరిశ్రమలకు గోదావరి నీటిని తరలించాలని స్పష్టం చేశారు. మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా చెరువులు నింపాలని అధికారులకు సూచించారు.
ఈ నెల 8, 9 తేదీల్లో నైరుతి రుతుపవనాలు తెలుగు నేలపైకి అడుగుపెట్టే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం గాలులు బలంగా లేవని, ఈ 2 రోజుల్లో పరిస్థితి మారిపోతుందని వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న వివరించారు. ఇంటెన్సిటీ ఆఫ్ ద విండ్స్ బలహీనంగా ఉండటం వలన, ఈ అప్పర్ లెవెల్స్ ఈ విండ్స్ యొక్క స్ట్రెంగ్త్ లేకపోవడం వలన, నైరుతి దిక్కు నుంచి వచ్చే గాలులు కూడా మనకి ఆ డైరెక్షన్ ఆఫ్ ద విండ్స్ లేకపోవడం వలన, ఈ తేమ శాతం కూడా మనకి నేల మీదకి రాకపోవడం వలన మనకి వర్షం అనేది రాయలసీమ ప్రాంతాల్లో కురకపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇవి మనకి అనుకూలిస్తాయో ఈ ఋతుపవనాలు మనకి రాయలసీమ టచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో రైతులు వారి కమతాలు, సాగు చేస్తున్న పంటల వివరాలు సిద్దమవుతున్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం తెలంగాణలో 60,30,000 మంది రైతులు ఉన్నట్లు తేల్చారు. వీరిలో ప్రతి రైతు పేరు, కమతం సర్వే సంఖ్య, ఆధార్ బ్యాంకు ఖాతా, పంటల సాగు వివరాలన్నీ గత 10 రోజులుగా వ్యవసాయ విస్తరణ అధికారులు ఇంటింటికి తిరిగి సేకరిస్తున్నారు. ఇప్పటికే 36 లక్షల మంది రైతుల వివరాలను నమోదు చేశారు. ఈ నెల 10 కల్లా సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక సమర్పించనుంది. ఈ సర్వే కొన్ని జిల్లాల్లో శరవేగంగా, మరికొన్ని చోట్ల నత్తనడకన సాగుతోంది. భూములపై వివాదాలున్న చోట్ల సర్వే ఆలస్యమవుతున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది ఖరీఫ్ పంట కాలం నుంచి ఎకరానికి 4,000 రూపాయల రసాయన ఎరువుల ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా సమగ్ర రైతు సర్వే వేగంగా సాగుతోంది. 18 ఏళ్ల పాటు శ్రమించి రూపొందించిన దేశీయ వాహక నౌక జీఎస్ఎల్వీ మార్క్ 3D1 ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన ఇస్రో భవిష్యత్తు ప్రయోగాలపై దృష్టి సారించింది. మానవ సహిత అంతరిక్ష యాత్రను నిర్వహించడం సహా ఇతర గ్రహాలపైకి మరిన్ని ప్రయోగాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 23న పిఎస్ఎల్వీ 38 రాకెట్ ద్వారా విదేశీ ఉపగ్రహాలను కక్షలోకి పంపనున్నట్లు చెప్పారు. Yeah, currently, as you are aware, we have 2 approved missions, Aditya and Chandrayaan-2. These 2 work is going on, and Chandrayaan-2 will be in the first quarter of next year, and Aditya is sometime around 1890. And then beyond that, other planetary mission, we still have to go through the basic process of decision making, and then get necessary approvals and move ahead. భారతదేశంలో ఐటీ పరిశ్రమకు భవిష్యత్తులో ఎలాంటి ఢోకా ఉండబోదని నాస్కామ్ మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా సాంకేతిక నైపుణ్యం సాధించగలిగినప్పుడే ఉద్యోగ సాధన సులభతరం అవుతుందని చెప్పారు. మీరు చూస్తే మన ఐటీ పరిశ్రమ 10 లక్షల కోట్లు అన్నమాట. ఈ టెక్నాలజీ అండి చాలా ఏరియాస్లోకి పోతుందన్నమాట. దానివల్ల ఇంకా జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇండస్ట్రీ విచ్ వాజ్ దేర్ ఇన్ 2017 2025కి ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. ఇప్పుడు మనము 4 మిలియన్ అంటే 40 లక్షల మంది ఉపయోగించుకుంటున్నామండి భారతదేశంలో. ఇంకొక 30 లక్షల నుంచి 35 లక్షల మందికి జాబ్స్ వస్తాయండి. 2022లో జరుపుకునే 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దేశం చేరుకోవాల్సిన లక్ష్యాలపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వంలోని కార్యదర్శులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. దేశంలో అత్యంత వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి వాటి అభివృద్ధికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో సమావేశమైన ప్రధాని గత శతాబ్దాల పాలనా వ్యవస్థల పరిధులు దాటి ఆలోచించాలని హితవు పలికారు. ఎవరూ తమ శాఖల చట్రంలో ఇరుక్కొని పనిచేయవద్దని, దేశాభివృద్ధి కోసం ఆ చట్టాల నుంచి బయటపడాలని ఉద్బోధించారు. జనధన్ యోజన, మిషన్ ఇంద్రధనస్, స్వచ్ఛతా అభియాన్ వంటి పథకాలు ప్రభుత్వం, ప్రజలు అంతా కలిసి పనిచేయడం వల్లే విజయవంతమయ్యాయని కితాబిచ్చారు. దేశ చరిత్రలో వస్తుసేవల పన్ను, జీఎస్టీని ఒక మైలురాయిగా ప్రధాని అభివర్ణించారు. ఈ మార్పునకు అంతా ముందు నుంచే సిద్ధంగా ఉండాలని నిర్దేశించారు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని, దీన్నో ప్రత్యేక అవకాశంగా తీసుకుని అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా వ్యవస్థలను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా మార్చే ప్రాజెక్టు. సాగుతోనే బాగు అన్న నినాదాన్ని నమ్మిన ఏపీ సర్కారు తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలోని ముంపు మండలాల విలీనంతో కార్యదీక్షను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని ప్రాజెక్టు పనుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. 194 టీఎంసీల సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు 2019 నాటికి 15 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు, డెల్టా ప్రాంతంలోని 23 లక్షల ఎకరాల సాగు స్థిరీకరణ, మరో 1/2 కోటి జనాభాకు తాగునీరు అందివ్వనుంది.
జలసిరిడను కురిపించే ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. 3 ఏళ్ల క్రితం వరకు కొండగుట్టలతో నిండిన ప్రాజెక్టు ప్రాంతం ఇప్పుడు కోట్లాది టన్నుల మట్టి, రాళ్ల తవ్వకంతో పాటు లక్షలాది క్యూబిక్ మీటర్ల సిమెంటు పనులతో వడివడిగా నిర్మాణం వైపు దూసుకుపోతోంది. రేయింబవళ్లు ప్రాజెక్టు క్షేత్రం వద్ద ఇంజనీర్లు, వేలాది మంది శ్రామికులు ఆధునిక యంత్రాల సాయంతో స్పిల్వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, డయాఫ్రమ్ వాల్, స్పిల్వే క్రస్ట్ గేట్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కట్టడంగా స్పిల్వే చెప్పుకోవచ్చు. ఈ స్పిల్వే దాదాపు 1108 మీటర్ల పొడవున ఈ స్పిల్వే నిర్మితమవుతుంది. మనం చూస్తే కనుక ఇటువైపు కొండలైట్ అనే కొండ ఉంది. ఇక్కడ కొండలైట్ రాయితో నిర్మితమైనటువంటి కొండ, అలాగే అటువైపు పక్కన చూస్తే కనుక చార్నకోట అనే కొండ ఉంది. ఈ 2 కొండల నడుమ దాదాపుగా కిలోమీటర్ పొడవైనటువంటి ఈ స్పిల్వే నిర్మితమవుతోంది. ఈ కిలోమీటర్ పొడవును కూడా 48 క్రస్ట్ గేట్లు ఈ స్పిల్వే మీద నిర్మితమవుతాయి. ఈ దాదాపుగా 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కూడా తట్టుకునే విధంగా ఈ స్పిల్వే నిర్మాణం కొనసాగుతుంది. ప్రాజెక్టుకు అత్యంత సమీపంలోనే స్కిన్ ప్లేట్ అసెంబ్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేసి క్రస్ట్ గేట్లను తయారు చేస్తున్నారు. ఇందుకు 22,000 టన్నుల ఉక్కును వినియోగిస్తున్నారు. ప్రస్తుతం స్పిల్వేకి సంబంధించినటువంటి క్రస్ట్ గేట్లు కూడా ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ సైట్ వద్ద నిర్మితం అవుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ స్కిన్ ప్లేట్ అసెంబ్లింగ్ యూనిట్ వద్ద ఉన్నాం. ఈ స్కిన్ ప్లేట్ అసెంబ్లింగ్ యూనిట్ వద్ద ఉన్నటువంటి యార్డ్లో మొత్తం 48 క్రస్ట్ గేట్లను కూడా నిర్మించేందుకు పోలవరం అధికారులు పూర్తి రేయింబవళ్లు కూడా శ్రమిస్తున్నారని చెప్పొచ్చు. మొత్తం 20 మీటర్ల ఎత్తు, అలాగే 15 మీటర్ల వెడల్పుతో ఈ క్రస్ట్ గేట్ల నిర్మాణం కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ క్రస్ట్ గేట్ల నిర్మాణం ఎలా కొనసాగుతుందన్నది. అత్యంత పటిష్టమైనటువంటి ఉక్కునే దీనికోసం వాడుతున్నారు. వచ్చే 4 నెలల్లో ఈ మొత్తం 48 క్రస్ట్ గేట్లను కూడా ఈ యార్డ్లోనే నిర్మిస్తున్నారు. మొత్తం మీద స్పిల్వేకి దాదాపుగా 50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నటువంటి అధికారులు ఈ 50 లక్షల క్యూసెక్కుల నీటి ఉధృతి, ప్రవాహ వేగాన్ని తట్టుకునే విధంగా అర్ధ వృత్తాకారపు సర్కిల్లో దీన్ని ఈ క్రస్ట్ గేట్ల నిర్మాణం కొనసాగుతుంది. ప్రాజెక్టులో మరో కీలకమైన నిర్మాణం డయాఫ్రమ్ వాల్. నదీ గర్భంలో చేపట్టే ఈ నిర్మాణం అత్యంత క్లిష్టమైంది కూడా. నదికి అడ్డంగా ప్రవాహాన్ని నిలుపుదల చేసేందుకు ఇసుక పొరల లోపల దీన్ని నిర్మిస్తారు. ఇందుకోసం L&T, జర్మనీకి చెందిన బావర్ సంస్థలు ఆధునిక యంత్రాల సాయంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపడుతున్నాయి. దీనిపైనే ఎర్తకం రాక్ఫిల్ డ్యాం నిర్మాణం కానుంది. దీనికి ఎగువనే కాఫర్ డ్యాం నిర్మిస్తున్నారు. ప్రధానంగా ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఈ డయాఫ్రామ్ వాల్కి సంబంధించి ప్రధాన కట్టడం, అలాగే ప్రధాన నిర్మాణంగా కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ డయాఫ్రామ్ వెనుక ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా 194 TMCల నీరు నిల్వ ఉంటుంది. అందుకే అత్యంత పటిష్టంగా ఈ గోడ నిర్మాణం చేపడతారు. ఈ డయాఫ్రామ్ వాల్ దాదాపుగా 1.15 మీటర్ల మందపాటి ప్లాస్టిక్ కాంక్రీట్ గోడను ఇక్కడ నిర్మిస్తారు. ఆ తర్వాత వెనుక భాగంలోనే కాఫర్ డ్యామ్ను నిర్మిస్తారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆధునిక యంత్ర సామగ్రిని వినియోగిస్తున్నారు. భారీ కట్టర్లు, టేప్ లాడర్లు, -డిగ్రీల ఉష్ణోగ్రతలో సిమెంట్ కాంక్రీట్ తయారు చేసే చిల్లింగ్, అగ్రిగేట్ ప్లాంట్లు, 100 టన్నుల రాళ్లు మోసుకెళ్లే భారీ డంపర్లు, ఇలా అన్ని ఆధునిక యంత్రాలే. 2018 నాటికే కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేసి గ్రావిటీతో కుడి ఎడమ కాలువలకు నీళ్లివ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని పనులు పరుగులు పెట్టిస్తోంది. తెలంగాణలో ఈ నెల 20 నుంచి గొర్రెపిల్లల పంపిణీ కార్యక్రమం చేపడతామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. గొర్రెపిల్లల పంపిణీ, కొనుగోలుపై జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు. గొర్రెపిల్లలు లభించవన్న అపోహలు వద్దన్న మంత్రి ప్రభుత్వ నిర్ణయంతో గొల్ల, కురుమలంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. అటవీ భూముల్లో గ్రాసం పెంచేందుకు కూడా చర్యలు తీసుకున్నామని వివరించారు. మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొంత గొర్రెలు దొరకవని అటువంటి ఏముండదు డెఫినెట్ గా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు తొలకరి జిల్లాలో పడగానే వెంటనే అందుబాటులోకి రావాలని. ఆ విధంగానే మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. ఒకవేళ 50% అబోవ్ దొరికితే కూడా ఈ సంవత్సరం ఇవ్వడానికి కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ అన్ని జిల్లాలలో ఎన్రోల్మెంట్ అయింది. గొర్రెలకు కావాల్సినటువంటి మెడిసిన్ గానీ, మేత గానీ అన్ని కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది. వెటనరీకి సంబంధించిన మొబైల్ వెహికల్ ఏదైతే అనుకున్నామో అది కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు ఆ 100 వెహికల్స్ కూడా రావడం జరుగుతుంది.
తిరుపతిలో 200 మంది చిన్నారులు రాగయుక్తంగా 100 వేమన పద్యాలకు 25 నిమిషాలలో ఆలపించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. మేక్ మై బేబీ జీనియస్ సంస్థ ఆధ్వర్యంలో వేదగణితం వేమన పద్యాల పఠనంపై నిర్వహించిన కార్యక్రమంలో 3 ఏళ్ల నుంచి 13 ఏళ్లలోపు వయసున్న చిన్నారులు భారీ ఎత్తున పాల్గొన్నారు. హిందీ పద్యాలు సైతం ఘంటాపదంగా చెప్పిన చిన్నారులు కార్యక్రమ నిర్వాహకులను అబ్బురపరిచారు. फलने फले गोबोरी करके तुलसी संतंत्र फूल पली बड़े ते बानु न उते वल मुझे मुझे चाहिए कान पान को पाले पोले सकले तुलसी सही धीरे गुरु गोविंद हो करे काके लागुम बोले हरि गुरु अपने गोविंद हो पता धीरे धीरे रमणा धीरे सब माले से सो उधर तो आए बोले इसी वाने बोले उनका आप और वो जिला पाव से हो हवे से चाहिए धीरे सब सुबह साल वाली आती न पाए गहरे पानी बैठी में बैठा बुढ़ंदा रहा किनारे बैठी बड़े बड़ाई ना करे बड़े ना बोले बोले हिमन मुली जो फुले फुला गए. అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండ్లో ఓ మాజీ సైనిక ఉద్యోగి తుపాకీతో వీరంగం సృష్టించాడు. జాన్ రాబర్ట్ న్యూమ్యాన్ అనే 45 ఏళ్ల వ్యక్తి కత్తి తుపాకీ చేతిలో పట్టుకుని గతంలో తాను పనిచేసే సంస్థలోకి వెళ్లి సహచర ఉద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 5గురు మృతి చెందారు. మాజీ సహోద్యోగులపై కాల్పులకు తెగబడిన తర్వాత జాన్ రాబర్ట్ తనను తాను కాల్చుకున్నాడు. ఇవన్నీ గత ఏప్రిల్లో ఆ సంస్థ ఉద్యోగం నుంచి తీసేసింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న రాబర్ట్ సంస్థలో పనిచేసే వారిపై ఉన్న ద్వేషంతోనే ఈ దుశ్చర్యకు పూనుకొని ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. ఇది ఉగ్రవాదుల పని కాదని పోలీసులు స్పష్టం చేశారు. ఇదే నగరంలో గతేడాది జూన్ 12న ఓ నైట్ క్లబ్లో ఒక ఉన్మాది జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 49 మంది చనిపోయారు. ఇస్లామిక్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తోందన్న కారణంపై అత్యధిక చమురు నిక్షేపాలు కలిగిన ఖతార్తో 4 గల్ఫ్ దేశాలు దౌత్య వాణిజ్య సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించాయి. ఐఎస్కు మద్దతిస్తోందన్న ఆరోపణలను ఖతార్ ఖండించినప్పటికీ సౌదీ అరేబియా, ఈజిప్టు, యుఏఈ, బహ్రెయిన్ ఆ దేశంతో అన్ని సంబంధాలు నిలిపేస్తున్నట్టు వెల్లడించాయి. ఖతార్ వైఖరితో గల్ఫ్ ప్రాంతంలో భద్రతకు ముప్పు ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పిన ఆయా దేశాలు ఖతార్లోని తమ దౌత్య సిబ్బందిని వెంటనే స్వదేశం రావాల్సిందిగా ఆదేశించాయి. ఇదే సమయంలో తమ దేశాల్లోని ఖతార్ రాయబార కార్యాలయ సిబ్బందిని 48 గంటల్లో ఖాళీ చేసి వెళ్లిపోవాలని తెలిపాయి. 14 రోజుల్లో ఖతార్ పౌరులంతా తమ ప్రాంతం విడిచి వెళ్లాలని 4 దేశాలు ఆదేశించాయి. త్వరలోనే ఖతార్తో విమానయాన, జల రవాణా మార్గాలను కూడా మూసేస్తామని 4 దేశాలు ప్రకటించాయి. సౌదీ అరేబియా ఓ అడుగు ముందుకేసి ఖతార్తో సరిహద్దును కూడా మూసివేస్తామని వెల్లడించింది. ఐఎస్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తుందనే ఆరోపణలపై గల్ఫ్ దేశాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనే ఖతార్ రాజు మే 27న ఇరాన్ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన హసన్ రవూఫ్కు ఫోన్ చేసి అభినందించడం 4 దేశాల ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ పరిణామాల మధ్యే ఆ దేశంతో సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. లండన్లో ఆదివారం ఉదయం ఉగ్రదాడి జరిపి 7గురిని బలిగొన్న 3 ముష్కరుల్లో 2ని పోలీసులు గుర్తించారు. ఒకడు పాకిస్తానీ సంతతి వ్యక్తిగా తెలిసింది. లండన్ వంతెనపై పాదచారుల్ని వ్యాన్తో ఢీకొట్టి తర్వాత బోరో మార్కెట్ వద్ద ఉగ్రవాదులు కత్తులతో మారణహోమం సృష్టించిన ఘటనపై ముమ్మర దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ మేరకు ప్రాథమికంగా తేల్చారు. దాడి తర్వాత పోలీసుల చేతిలో హతమైన 3గురిలో ఒకడైన 20 ఏళ్ల అబ్జ్ బాల్యంలోనే పాకిస్తాన్ నుంచి లండన్ వచ్చి బార్కింగ్ ప్రాంతంలో నివసిస్తున్నాడని తెలుసుకున్నారు. అతని నివాసం సహా మరికొన్ని ఇళ్లలో సోదాలు చేసి కీలక సాక్ష్యాలు సేకరించారు. 12 మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఉగ్రవాదాన్ని సమర్థిస్తూ అబ్జ్ ఇటీవలే ఓ టీవీ కార్యక్రమంలో కనిపించాడని పోలీసులు తెలిపారు. కశ్మీర్ వివాదం ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం అవుతుందని, ఈ అంశంపై పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కుదరదని భారత్ స్పష్టం చేసింది. పొరుగు దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపే వరకు చర్చల ప్రక్రియను పునరుద్దరించే ప్రసక్తే లేదని భారత్ పునరుద్ఘాటించింది. 3 ఏళ్ల పాలనలో తన శాఖ సాధించిన విజయాల్ని వివరించిన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ మేరకు తేల్చి చెప్పారు. పాక్ విషయంలో 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు తరహాలో ఎన్డీఏ సర్కారు వ్యవహరిస్తోందన్న విమర్శల్ని ఆమె తోసిపుచ్చారు. అన్ని దేశాలతో మైత్రి బలోపేతానికి 3 ఏళ్లలో విస్తృత చర్యలు చేపట్టినట్లు సుష్మా తెలిపారు. విదేశాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న 80,000 మంది భారతీయుల్ని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చామని 3 ఏళ్లలో విదేశాంగ శాఖ పురోగతిపై వెల్లడించిన నివేదికలో సుష్మా స్వరాజ్ వివరించారు. अब पाकिस्तान कहता मैं इसको कश्मीर को वहां ले जाऊंगा, कश्मीर को वो किसी भी तरह से आईसीजे में नहीं ले जा सकता, क्योंकि कश्मीर के ऊपर शिमला अग्रीमेंट और लाहौर डिक्लेरेशन बहुत ही क्लियर है कि बायलैटरल मुद्दा है और दोनों देश आपस में बैठकर ही निपटाएंगे. जहां तक ये सवाल है कि फिर हम वहां क्यों गए, हम कश्मीर को नहीं ले गए आईसीजे में.
तो इसलिए हमारे बहुत से मुद्दे आपस में कोर्ट में सुलझाए जा रहे हैं। तो ये भी एक मुद्दा, क्योंकि ये वियना कन्वेंशन की वायोलेशन का मुद्दा हम लेकर गए, कश्मीर को लेकर नहीं गए। कश्मीर का मुद्दा केवल बायलैटरली ही सुलझाया जा सकता है। ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.